హాయ్ హలో సాక్షి.comకు స్వాగతం. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. ఇడుపులపాయలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. ఆ పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారాస నేత కల్వకుంట్ల కవితకు ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ తను కోర్టులో ఒక వ్యాజ్యం కూడా దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడవచ్చు. దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదల కానుంది. 3 ఎన్నికల కమిషనర్లు మధ్యాహ్నం 3 గంటలకు రాబోయే ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ప్రకటిస్తున్నారు. ఎప్పుడు ఎన్ని దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయో మధ్యాహ్నానికి తెలియనుంది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ వాటిపై విమర్శలను మరింత పదునుగా చేస్తోంది. దేశంలో జరిగిన అతిపెద్ద దోపిడీ ఎలక్టోరల్ బాండ్స్ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. వివరాలు సాక్షి.comలో. ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కూతురు నర్రెడ్డి సునీత అందరూ ఆ పచ్చ బ్యాచ్లో భాగమేనని నిరూపించేందుకు తాజాగా వారి మాటలే తార్కాణం. ఏం మాట్లాడారు వాళ్ళు? పచ్చ బ్యాచ్కి వీరికి ఉన్న సంబంధాలు ఎలా వ్యక్తమయ్యాయో తెలుసుకోవాలనుకుంటే సాక్షి.com చూడండి. ఇలా ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు జట్టు ఆర్సీబీ ఫైనల్కి చేరుకుంది. ఈసారి కప్ నమ్దే అని ధీమాగా చెబుతోంది. చూద్దాం ఏమవుతుందో. సాక్షిలో వివరాలు పూర్తిగా దొరుకుతాయి మీకు. సాక్షి.com సందర్శించండి.